ఈ దీనిలో ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వంకి చాలా వరకు వాళ్ళు వీళ్ళ ఓటు ద్వారా వాళ్ళ యొక్క సందేశాన్ని వాళ్ళ యొక్క వ్యతిరేకతని చెప్తారు అన్నది మాత్రం ఈ సర్వేస్ లో క్రిస్టల్ క్లియర్ గా మాకు అర్థమైంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా నేరోగా అండి ఈ రూరల్ కూడా, ఈసారి రూరల్ కొంచెమే పెరిగింది. అర్బన్ అసలు 27 నియోజకవర్గాల్లో 13% పెరిగింది అని అంటే ఇట్స్ రియల్లీ అవుట్ స్టాండింగ్ రిజల్ట్ అండి. మేము అనుకోవడం ఈ సర్వేస్ కూడా మించి లాస్ట్ టైం ఏ విధంగా అయితే సర్వేస్ అన్ని కూడా 130-135తో ఆగిపోయాయి ఈ వైసీపీకి లాస్ట్ టైం, కానీ 151 వచ్చింది. అలాగే ఈసారి సర్వేసు ఎప్పుడైతే ఈ 130 అంటే 110, 120తో కూటమికి ఆగాయో ఈసారి కూటమికి ఆ విధంగా 151 పైన వస్తాయి అన్నది ఇప్పుడు మాకు ఖచ్చితంగా పూర్తి స్థాయి నమ్మకం కలిగిందండి. ఎందుకంటే చాలా వరకు ప్లేసెస్ లో ఇప్పుడు చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇప్పుడు వచ్చిన పార్దాదాస్ కానీ, స్మార్ట్ పోల్ అండ్ జన్మత్, చాణక్య, ర్యాప్ ఇవన్నిటిని బట్టి చూస్తే ఏ ఒక్కటి పొంతనే లేదు మీరు కనుక ఆలోచిస్తే సాయి గారు. ఇప్పుడు పార్దాదాస్ గారు 120 వస్తాయి వైసీపీకి అన్నప్పుడు స్మార్ట్ పోల్ ఏమో 80 అని చెప్పి అది కూడా +or-8 అని చెప్పడం ఏంటి, జన్మత్ మళ్ళీ 100 లో ఉంది 95 అండ్ చాణక్య పూర్తిగా తక్కువ 40. సో ర్యాప్ అన్నది 160. అంటే ఇది ఎలా ఉందంటే ఇది ఒక గ్యాంబ్లింగ్. ప్రజలు చాలా వెయిట్ చేస్తున్నారు. తర్వాత ఈ సర్వే అని దీని వెనకాల ఉంటున్నారు. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిందో ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కనుమరుగైపోవడం, మళ్ళీ ఇంకొకళ్ళు ఏదో చాలా ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నట్టు రావడం. సో మనం చూసాం అందరినీ. సో ఈ విధంగా కనుక చూస్తే ఖచ్చితంగా చాలా వ్యతిరేకత, పెద్ద దెబ్బ ఈసారి వైఎస్ఆర్సీపీ రిజల్ట్ కి అండ్ ఎన్డీఏ కూటమి వెంపు ప్రజలు మొగ్గు చూపారు అన్నది క్రిస్టల్ క్లియర్ గా ఈ సర్వే అంటే ఈ ఎగ్జిట్ వరకు మాకు అర్థమైన విషయం. రైట్. సుందరం షాప్ గారు. సాయి గారు, మీకు ప్యానల్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారం. సరే, అప్పుడే ఏదో ఎగ్జిట్ పోల్ పూర్తిగా చూసేసి ఏదో ఆంధ్రప్రదేశ్ లో కూటమి గురించి చాలా ఉత్సాహం పడితే మనం దాని గురించి ఎప్పుడు ఏమీ అనకూడదు. ఎందుకని చెప్పంటే ఫస్ట్ 2019లో జరిగినటువంటి సమయంలో కూడా ఇదే జరిగింది. ఎందుకంటే ఏ యొక్క ఎగ్జిట్ పోల్ కూడా ఆ రోజున వైఎస్ఆర్సీపీకి 120 దాటుతాయని చెప్పాల. నాకు గుర్తున్నంత వరకు ఎవరో ఒక్కళ్ళు మాత్రం 124 సీట్లు చెప్పారు తప్ప ఎవ్వరూ కూడా 120 సీట్లు దాటుతాయి అని చెప్పని ఎవ్వరు చెప్పలేదు. అటువంటి పరిస్థితుల్లో మరి 151 సీట్లు వచ్చినాయి. ఒక వన్ సైడ్ వేవ్ వెళ్ళిపోయింది.